श्रीगुरुभ्यो नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करेयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। श्रीगुरुभ्यो नमः। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఓం. మనం 10వ అధ్యాయం విచారణ చేసుకుంటున్నాం. 10వ అధ్యాయంలో 34వ శ్లోకంలో ఉన్నాం. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. స్మృతి చాలా కాలం కిందట అనుభవించిన అర్థాన్ని స్మరించే శక్తి, అనేక గ్రంథముల అర్థాన్ని ధరించే శక్తి మేధ, కష్టం వచ్చి అలసిపోయిన శరీరేంద్రియ సమూహాన్ని నిర్వికారంగా నిలుపు శక్తిని ధృతి అంటారు. లేక ఉచ్ఛృంఖలంగా ప్రవర్తించడానికి కారణమైన చపలత్వం కలిగిన దాన్ని నివారించే శక్తి ధృతి. హర్షం అనగా సంతోషం, విషాదములు కలిగినప్పుడు చిత్తం నిర్వికారంగా ఉండడం క్షమ. ఎవరి యొక్క ఆభాస మాత్ర సంబంధం కలిగినా కూడా మానవుడు సర్వలోక ఆదరణీయమవుతాడో అట్టి కీర్తి మొదలగు వానికి సర్వ స్త్రీల యందును ఉత్తమమత్వం అతి ప్రసిద్ధమే కదా. ఎవరి యొక్క ఆభాస మాత్ర సంబంధం కలిగినా కూడా మానవుడు సర్వలోక ఆదరణీయుడు అవుతాడు. అట్టి కీర్తి మొదలగు వానికి సర్వస్త్రీల యందును ఉత్తమత్వం అతి ప్రసిద్ధమే కదా. స్త్రీలలో ఉండేటువంటి లక్షణాలను ఇక్కడ భగవంతుడు వర్ణిస్తూ
ఆ స్త్రీలలో ఉండేటువంటి ఈ లక్షణములన్నీ నా వలననే కలుగుచున్నవి. కీర్తి, శ్రీ, వాక్, ఇవి మూడింటిని మనం నిన్న చెప్పుకున్నాం. స్మృతి, స్మృతి అని అంటే ఇంతకుముందు మనము ఏ విషయాలనైతే విని ఉంటామో అవి బుద్ధిలో ఉండి ఆ సమయానికి అది గుర్తు రావడం, ఆ సమయానికి అది గుర్తు వస్తే దానిని స్మృతి అంటారు. ఇప్పుడు మనము విచారం చేసుకుంటున్నామండి, భగవద్గీత శ్లోకాలు పారాయణం చేసుకుని ఉంటాం. శ్లోకాలన్నీ కంఠపాఠం బాగానే ఉంది, కానీ ఆ విషయము ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ విషయానికి సంబంధించిన శ్లోకములు ఏవే ఉన్నాయో అవి గుర్తురాగలగాలి. అవి కనుక గుర్తొస్తే అప్పుడు మనము ఆ శ్లోకముల యొక్క ధారణా సామర్థ్యం స్మృతి యందు బాగా ఉన్నది అని అర్థం. అది స్మృతి రూపంగా ఉన్నాయి, కంఠపాఠంగా చెప్పేయగలిగితే అది స్మృతి బాగున్నట్లు లెక్క. అది ఇంకా మనకు సమయానికి ఏ సందర్భంలో ఏ శ్లోకం దానికి అన్వయిస్తుందో అది రాగలగడం ఇంకా గొప్పది. స్త్రీలలో ఈ ఈ ప్రభావం బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత మేధ, మేధ అనేటువంటిది ఏమంటే వీటన్నింటినీ ఇప్పుడు ఒక్క రకమైనటువంటి గ్రంథం కాకుండా అన్ని రకాలైన గ్రంథాలు చదువుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు వీళ్ళున్నారు చూడండి, ఎవరు సహస్రావధానులు, అవధానం చేసే వాళ్ళు ఉంటారు. ఈ అవధానం చేసేటువంటి వాళ్ళు ఎన్ని గ్రంథాలు చదువుతారు, అన్ని గ్రంథాలను బుద్ధిలో ఎత్తిపెట్టుకున్నారు. అట్లా ధరించగలిగే సామర్థ్యం ఉందే, అంటే అన్ని గ్రంథముల యొక్క సామర్థ్యాన్ని ధరించే సామర్థ్యాన్ని మేధ, మేధస్సు అనకూడదు. మేధస్సు అంటే అది మాంసమును మేధస్సు అంటారు. మేధ అంటే ధరించగలిగే సామర్థ్యం, అది మేధ. తర్వాత ధృతి, ఏమంటే ధృతి అంటే ధైర్యము అని ఒక అర్థం, కానీ ధృతి అంటే నిజమైనటువంటి అర్థం ఎట్లా అంటే శరీరాన్ని నిలబట్టగలిగేటువంటి సామర్థ్యం, బలము కాదు. ఇప్పుడు మనకు బలం ఉంటుంది, బలము వేరే, ధైర్యము వేరే, ధృతి వేరే. ఇప్పుడు బలమని అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి సైకిల్లో మనం పోతున్నాము అనుకోండి, సైకిల్ తొక్కాలి, సైకిల్ ఎక్కినాం, సైకిల్ తొక్కడం చూడండి, ఆ తొక్కడం అనేటువంటిది సైకిల్ను ముందుకు పంపించుట, ఆ ముందుకు పంపించే సామర్థ్యాన్ని అక్కడ బలం అని అంటారు. అంటే మనం ఉపయోగించి తొక్కే సామర్థ్యం బలం. ఆ సైకిల్ను నిలబెడతాం చూడండి, అంటే సైకిల్ హ్యాండిల్ పట్టుకొని నిలబెట్టగలుగుతామే, దానిని శక్తి. తర్వాత ఇదంతా బాగానే ఉంది, ఫస్ట్లోనే సైకిల్ మీద ఎక్కి సైకిల్ను తొక్కగలమా? అంటే సైకిల్ను ఎక్కి సైకిల్ను తొక్కాలంటే కొద్దిగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ నిలబెట్టుట అనేటువంటి దానికి కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఆ బ్యాలెన్స్ నిలబెట్టుట అనేది ఉంది చూడండి, ఆ బ్యాలెన్స్
బ్యాలెన్స్ నిలబెట్టుట అనేటువంటిది అది ధృతి. అంటే మన శరీరం ఇప్పుడు రోడ్డింటి పోతున్నాం, మనం రోడ్డింటి పోయేటప్పుడు ఆ శరీరాన్ని ఎంత బ్యాలెన్స్గా నిలబెట్టాలనో అట్లా బ్యాలెన్స్గా నిలబెట్టగలిగేటువంటి సామర్థ్యం. సైకిల్ మీద పోతూ ఉన్నా కూడా వాడు ఇలా వంగి తొక్కినా అలా వంగి తొక్కినా హ్యాండిల్ ఇడిచిపెట్టి తొక్కినా దాన్ని అలా నిలబెట్టగలిగే సామర్థ్యం ఉందే అది ధృతి. ఇది స్త్రీలలో బాగుంటుంది. అంటే స్త్రీలలో ఆ గృహమును నిలబెట్టగలిగే అంతటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. పురుషునికి బయట విషయాలపైన సామర్థ్యం ఉంటుంది, కానీ స్త్రీలలో ఆ గృహమును ఎలా నిలబెట్టాలి, ఏ విధంగా పెడితే ఆ ఇల్లు బాగా నిలబెడుతుంది అనేటువంటిది స్త్రీలలో ఆ సామర్థ్యం బాగుంటుంది. అందుకనే మనకు ఒక సామెత కూడా ఉంది, ఇల్లాలను చూచి ఇంటిని చూడు, ఇంటిని చూసి ఇల్లాలను చూడు. నేను రివర్స్ చెప్తున్నా, ఇంటిని చూసి ఇల్లాలను చూడు. ఎందుకంటే ఇల్లు చూస్తే ఆ ఇల్లు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఇల్లాలు యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తించడానికి అవకాశం. ఆ ఇల్లాలకు అంత సామర్థ్యం ఉంటుంది. ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏదేది కావాలనేటువంటిది వాళ్ళందరి కోసము తన యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే స్త్రీ, పురుషుడు ఏముందండి, పురుషుడంతా బయట పోతాడు, తిరుగుకుంటాడు, సంపాదించుకుంటాడు, వస్తాడు, అన్నీ చేస్తుంటాడు. కానీ స్త్రీ ఎట్లంటే వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరెవరికి ఎలా ఉండాలనో, ఇప్పుడు పిల్లల విషయాన్ని భర్తకు చెప్పడం, ఏ పిల్లవానికి ఏది కావాలనో ఆ భర్తను ఒప్పించి వాళ్లకు ఇచ్చేటట్లుగా చేయడం, ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు? స్త్రీ చేయగలుగుతారు. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారని అనుకోండి, తండ్రిని డైరెక్ట్గా అడగరు. వాళ్ళు తండ్రిని డైరెక్ట్గా అడగాలనంటే వాళ్ళకు కొద్దిగా భయము ఏదో ఉంటుంది. అదే డైరెక్ట్గా ఎవరిని అడుగుతారు? అమ్మ దగ్గర అయితే ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా చెప్తారు. ఎందుకు? అమ్మ దాన్ని శాంక్షన్ చేస్తే తర్వాత నాన్న కూడా ఆటోమేటిక్గా శాంక్షన్ చేస్తారు. అయితే నాయనకు అమ్మ చెప్తాదనే అంత దృష్టి ఉండదు వీడికి, అంత దృష్టి ఉండదు. కానీ అమ్మతో ఉండే అంత చనువు ఉందే, ఆ చనువు అమ్మతో ప్రతిదాన్ని షేర్ చేసుకునేటట్లుగా ఉంటుంది. అందువలన తల్లి ప్రతి ఒక్కరిని, భర్తను చూస్తుంది, పిల్లలను చూస్తుంది, అత్తను చూస్తుంది, మామను చూస్తుంది, మరుదులను చూస్తుంది, తర్వాత ఆడపడుచులను చూస్తుంది. వీళ్ళందరినీ ఒక ఇదిగా పట్టి ఉంచి ఆ గృహమును నిలబెట్టగలిగే అంతటి సామర్థ్యం స్త్రీలో ఉంటుంది. అందుకని మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ఏం చేశారంటే, స్త్రీలకు బ్రహ్మ విద్య అనేటట్లుగా సపరేట్గా స్త్రీల కోసం ఒక పాఠశాల పెట్టారు. పురుషులకు కూడా పాఠశాల ఉంది, బ్రహ్మ విద్యా పాఠశాల. స్త్రీలకు కూడా బ్రహ్మ విద్య అని చెప్పి స్త్రీలకు కూడా బ్రహ్మ విద్యను నేర్చుకునేటట్లుగా మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ప్రవేశపెట్టారు. ఈ మధ్యలో విద్యాస్వరూపానందగిరి స్వామి వారు చెప్పారు, వశిష్ఠాశ్రమ వజ్రోత్సవాలు జరిగిన సందర్భంలో ఇదే నెలలో కాదు, జనవరి 26, 27, 28 జరిగింది. ఆ సమయంలో 24, 25, 26, 27 4 రోజులు జరిగింది. ఆ సమయంలో విద్యాస్వరూపానందగిరి స్వామి వారు శ్రీకాళహస్తి సుబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు ఏం చెప్పారంటే, అప్పుడు
మలయాళ స్వామి వారు ఉన్నప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ బ్రహ్మ విద్యా పాఠశాలలో అక్కడ కొంతవరకు చదువుకున్నారు. తర్వాత కాలేజీకి పోయేదానికి తిరుపతిలో కాలేజీకి పంపించారు. వాళ్ళు అక్కడ మేము సీట్ ఇవ్వమన్నారట. ఎవరికి? ఈ స్త్రీలకు సంబంధించిన బ్రహ్మ విద్యా పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళకి తిరుపతిలో కాలేజీలో సీట్ ఇవ్వమన్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో స్వామీజీ వాళ్ళ యొక్క శిష్యుడు ఒకడు వాళ్ళతో మాట్లాడారు. ఈ అమ్మాయికి సీట్ ఇవ్వాలండి అని అడిగితే, లేదండి అమ్మాయికి సీట్ ఇచ్చేదానికి లేదు, మేము ఇవ్వము స్త్రీలకు అని చెప్పని వాళ్ళు అడ్డం తిరిగారట. చూడండి, బాగా ఆలోచన చేసుకోండి అని చెప్పారట. మీరు చెప్పినా అంతేనండి, స్త్రీలకైతే ఇచ్చేదానికి మాకు లేదని అన్నారు. అప్పుడు స్వామీజీకి, అంటే మలయాళ స్వామి వారు ఈయన ద్వారా చెప్పించారన్నమాట. అప్పుడు ఆయన పేరు కూడా ఏదో చెప్పారు స్వామీజీ. ఆయన అక్కడ పైన ఉండేటువంటి వాళ్ళకు ఎవరికో ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడారట. వాళ్ళ నుంచి వచ్చి అక్కడ ఉండేటువంటి ఛాన్సలర్ వీసీ గారికి చెప్పి, ఆ వీసీ గారు మీరు ముందు ఆ అమ్మాయికి సీట్ ఇవ్వండి, మీకు సీట్లు ఉన్నాయా లేవా అనేది మాకు ప్రశ్న లేదండి, ముందు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయట. అంటే పైనుంచి ఆర్డర్ వచ్చేటట్లుగా స్వామీజీ చేశారని అప్పటి నుంచి ఆ కాలేజీలో స్త్రీలకు ప్రత్యేకంగా సీట్లు కూడా కేటాయించడం జరిగింది అని చెప్పారు. అంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఉద్ధరణ మా సద్గురు మలయాళ స్వామి వారు చాలా తీసుకున్నారు. తర్వాత ఏం చెప్పారంటే ప్రతి ఇంటిలోనూ స్త్రీగా ఉద్ధరింపబడితే ఆ ఇల్లంతా ఉద్ధరింపబడిపోతుంది. అంటే స్త్రీ ఒక్కరు బాగుంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడుతారు. కారణం ఒక్క స్త్రీనే. అందువలన స్త్రీలకు ప్రాధాన్యం ఇచ్చి స్త్రీలకు బ్రహ్మ విద్యను బోధించాలి అని స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఇప్పుడు వీళ్ళు వ్యాసాశ్రమం వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, స్త్రీలకు సంబంధించిన పాఠశాల, ఆ స్త్రీకి సంబంధించిన పాఠశాలలో అందరికీ ఫ్రీనే, భోజనం ఫ్రీ, అన్నీ ఫ్రీనే ఉంటాయి. కాకపోతే అందులో అడ్మిషన్స్ ఏదో కొద్దిగా ఎదుగా ఉన్నట్లుగా ఉంది. ఆ వ్యాసాశ్రమంలో ఇప్పుడు పాఠశాల, మామూలు పాఠశాల పెట్టారు, కాలేజీ వరకు ఉంది, ఇంటర్మీడియట్ వరకు ఉంది అక్కడ. ఇంటర్ కాదు, ఇంటర్ ఉంది, డిగ్రీ కూడా ఉంది. డిగ్రీ వరకు స్త్రీలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంది. కాకపోతే ఏ గ్రూపులు ఉన్నాయి ఏంటి అనే విషయం అయితే నాకు కరెక్ట్గా తెలియదు. మొత్తం మీద అయితే డిగ్రీ వరకు ఇప్పుడు పెట్టున్నారు, అది రన్ చేస్తున్నారు. కారణం ఏంటంటే స్త్రీలను ఉద్ధరిస్తే ఆ స్త్రీలు ఉండేటువంటి ఇల్లంతా కూడా బాగుపడుతుంది అని ఉద్దేశించారు. కాబట్టి స్త్రీ నిలబెడుతుంది. తర్వాత క్షమ అంటే ఓర్పు. ఇప్పుడు చూడండి, స్త్రీ ఇంటిలో వంట చేయడంతో మొదలుపెట్టుకొని అన్ని వ్యవహారాలు తను చేస్తుంది. దానికి ఏమైనా జీతభత్యాలు కానీ ఏమైనా అడుగుతుందా? జీతభత్యాలు లేదు, ఏమీ లేదు. అన్ని చేసి అందరూ భోజనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. అంటే వీళ్ళందరికీ చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ తను ఇక్కడ ఉండి తను చెయ్యాలి అనేటువంటి ఒక కర్తవ్య భావనతో చేస్తుంది, కానీ ఇది భారము అనేటువంటి భావనతో చేయడం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఈ పరిస్థితులు కొద్దిగా మారి స్మాల్ ఫ్యామిలీస్ అయిపోవడం, ప్లస్ వీళ్ళందరూ బయట వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళు ఉద్యోగ రీత్యా సెటిల్మెంట్ కావడం, అలా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఉంటారు, ఎలాగో ఉంటారు. ఉండినా స్త్రీ యొక్క ప్రభావం ఎక్కడున్నా అది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ స్త్రీ ఉంటే స్త్రీ యొక్క సామర్థ్యం అనేటువంటివి
ఆ ఇంటిని నిలబెట్టడం అనేటువంటిది స్త్రీ ద్వారా జరుగుతుంది. ఆ ఓపిక రావడం, అక్కడ వాళ్ళందరికీ కావలసినవన్నింటినీ సమకూర్చడం, ఇవన్నీ చేయడం అనేటువంటిది అంటే అది స్త్రీలో చాలా ఓపికగా, చాలా దాన్ని మైండ్ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ నిలబెట్టగలిగేటువంటి సామర్థ్యం స్త్రీకి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ స్త్రీలో ప్రకటింపబడడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఇంకోటి ఏంటంటే స్త్రీ మాటలు, స్త్రీ చేష్టలు, ఆ స్త్రీ యొక్క దృష్టి, ఆ స్త్రీ యొక్క అవయవముల పొందిక, ఇవన్నీ ఈ సృష్టి నిలబడేదానికి అవే కారణం. పురుషుని వలన సృష్టి ఏం పెద్దగా నిలబడట్లేదు. ఇంకోటి ఏంటంటే కశ్యప ప్రజాపతికి 2 భార్యలండి. ఇంకా వేరే ఏదో చెప్దామని అనుకున్నాను, సరే ఇక్కడ ఇదే చెప్పుకుందాం. దితి, అదితి. దితి, అదితి 2 భార్యలు. భర్త ఏమో ఒకడే. అయితే దితికి పుట్టిన వాళ్ళందరూ దైత్యులు. దితికి పుట్టిన వాళ్ళు అసురులు, అంటే ద్వైతులు. అదితికి పుట్టిన వాళ్ళేమో దైత్యులు. దైత్యులు అంటే దేవతలు. ఇక్కడ అదితి, దితి ఇద్దరున్నారు కదా, భర్త ఒకడే కదా. భర్త ఒకడైనప్పటికీ ఒకరికి పుట్టిన వాళ్ళేమో దేవతలైనారు, ఇంకొకరికి పుట్టిన వాళ్ళేమో రాక్షసులైనారు. ఇప్పుడు బీజము ఒకటే కదా, బీజమేమో ఒకటే కదా, కానీ పుట్టినటువంటి పిల్లలు మాత్రం ఎందుకు ఇలా? ఏమంటే అర్థమవుతుంది ఇక్కడ. బీజం ఒకటే అంటే తండ్రి ఒకటే, కానీ పుట్టిన పిల్లలు ఒక స్త్రీకి పుట్టిన పిల్లలేమో దైవీ లక్షణాలు కలిగి ఉన్నారు, దేవతలైనారు. ఇంకొక స్త్రీకి పుట్టినటువంటి పిల్లలేమో రాక్షస లక్షణాలు కలిగి ఉన్నారు. చూడండి, అప్పుడు తండ్రిలో ఉండేటువంటిది ప్రభావమా, స్త్రీలో ఉండేటువంటిది ప్రభావమా? అంటే తండ్రి యొక్క బీజము ప్రధానమైన క్షేత్ర ప్రధానము చేత పిల్లల యొక్క మానసిక సామర్థ్యము, పిల్లల యొక్క ఎదుగుదల కానీ, పిల్లల యొక్క భావాలు కానీ, ఇవన్నీ కూడా మారిపోతాయి అక్కడ. కాబట్టి క్షేత్ర ప్రధానం అనేటువంటిది చాలా ప్రధానంగా ఉంటుంది. అందుకనే వివాహ సమయంలో కూడా వీటి కోసం చాలా బాగా చూస్తారు. అంటే వాళ్ళ వంశంలో ఎలా ఉన్నారు, ఏమిటి, ఆ స్త్రీ యొక్క వాళ్ళ ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వెనకాల ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ చూస్తారు. తర్వాత అంటే ఎందుకు చెప్పినాను అక్కడ అర్థమైందని అనుకుంటాం మేము. క్షేత్రం అంటే స్త్రీ యొక్క ప్రధానం. స్త్రీ ప్రధానం వల్ల పుట్టే పిల్లల యొక్క ప్రభావం అవన్నీ సామర్థ్యాలు పెరుగుతాయి. ఇప్పుడు దశరథ మహారాజుకేమో 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. రామచంద్రుల వారు అడవులకు పోయేదానికి కారణం కైకేయి మాత. అయితే ఈ కైకేయి మాత వరములు కోరినప్పుడు వరములనేమో దశరథ మహారాజేమో అనుగ్రహించేశారు. అంటే ఇవి తెలియదు ముందు, సరే అని చెప్పాడు. ఇప్పుడేమైంది, రాముడు అడవులకు పోవుట 14 సంవత్సరములు అనే వరాన్ని కోరేటప్పటికే దశరథుడు కూలబడిపోయినాడు. సరే, భరతునికి పట్టాభిషేకం అని అన్నారు కదా, ఓకే, దానికేం అభ్యంతరం లేదు. అప్పుడు దశరథ మహారాజు కైకేయి మాతను కాళ్ళు పట్టుకొని అడుక్కుంటాడు. వాల్మీకి రామాయణం. భరతునికి పట్టాభిషేకం చేస్తాం, ఏం అభ్యంతరం లేదు,
నాశనం చేసేద్దాం, కానీ రాముణ్ణి అడవులకు పంపించేది వద్దు, ఆ వరాన్ని వెనక్కి తీసుకొని కోరుతాం. ఆమె అంగీకరించదు. ఎవరు? కైకేయి మాత అంగీకరించదు. కైకేయి మాత అంగీకరించకపోతే అప్పుడు దశరథుడు అంటాడు, ఇది నీ తప్పు కాదు, మీ అమ్మ వాళ్ళమ్మ ఎట్లా ఎట్లా ఇబ్బంది పెట్టింది, మీ అమ్మ ఎవరెవరిని ఏమేమి ఇబ్బంది పెట్టింది, వాటిని ఎత్తి చూపిస్తారు. ఇక్కడ వాటిని ఎత్తి చూపించి మీ వంశములో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు ఇలా చెయ్యవు అనేటువంటి దానికి గ్యారెంటీ ఏమీ లేదు, నువ్వు ఇలా చేయడము ఖచ్చితంగా సమంజసమే, ఇదే నేను ముందు గుర్తించలేకపోయినాను అని బాధపడతాడు. అంటే వాళ్ళ వంశములో ఉండేటువంటి విషయాలన్నింటినీ స్త్రీ చూడండి, స్త్రీల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. వాడు గొప్పతనం అదే ఏదో ఒక విధంగా చేసిందని అనుకోండి, కానీ రామచంద్రుల వారికి ఆ కీర్తి, ఆ ప్రతిష్ట, ఆ గౌరవం, అంత స్థితి రావాలంటే కైకేయి మాత రూపంగా ఈ విధంగా రామచంద్రుల వారు వనవాసాలకు పోకుండా ఉంటే అంత స్థితి ఎలా వచ్చేది, వారికి అంత గౌరవం ఎలా వచ్చేది? ఇదంతా నిలబెట్టేదానికి కైకేయి మాతే కారణం అని చెప్పి రామచంద్రుల వారు కైకేయి మాతను ఎక్కడ కానీ ఒక్క మాట కూడా, పైగా భరతుల వారు రామచంద్రుల వారితో కైకేయి మాతను కొద్దిగా తూలనాడిన సందర్భంలో అలా చెయ్యనని ప్రమాణం చెయ్యి అని అంటాడు. అంటే కైకేయి మాతను ముందు నువ్వు వెళ్ళి కైకేయి మాతను నువ్వు ఆశ్రయించి ఆవిడకు నువ్వు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత నువ్వు మాతగా స్వీకరించు. ఆవిడ కారణమా దీనికి? నా కర్మ, నా ప్రారంధం ఇలా ఉంది, నా ప్రారంధాన్ని అనుసరించి ఆవిడ అలాగా మాట్లాడింది, కానీ నిజంగా ఆవిడ నన్ను ఇలా మాట్లాడాలని మాట్లాడలేదు. ఆవిడ వరమును కోరుట అనేటువంటిది నా ప్రారంధానుసారంగా అక్కడ జరిగిందే కానీ వేరే ఏమీ లేదు అని రామచంద్రుల వారు అక్కడ భరతుణ్ణి కూడా కొద్దిగా బుద్ధి చెప్పి కైకేయి మాతను చూడండి. యాక్చువల్గా భరతుడు కైకేయి మాత యొక్క పుత్రుడు అయినా రామచంద్రుల వారిని పంపించిన అడవులకి రామచంద్రుల వారు కైకేయి మాతను ఒక్క మాట కూడా అన్నాడు. ఎందుకంటే కైకేయి మాత చేసింది నా యొక్క మంచికే చేసింది అని రామచంద్రుల వారు భావిస్తారు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే స్త్రీకి సంబంధించిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములు ఈ సృష్టి నిలబడేదానికి కారణమైంది. కాబట్టి అందుకే భగవంతుడు ఏమంటున్నాడు, స్త్రీలో ఉండేటువంటి ఈ లక్షణాలన్నీ నా స్వభావమే, నా ప్రభావమే, నా యొక్క వైభవం అని చెప్తున్నాడు. అది అక్కడ అవుతుంది. తర్వాత శ్లోకం 35వ శ్లోకం. బృహత్సామ తథా సామ్నా గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామలలో బృహత్సామ, ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేను, మాసములలో మార్గశీర్ష మాసము నేను, ఋతువులలో పువ్వులకు నిలమైన వసంత